morning, students. Today we are discussing about block diagram representation of an isolated power system. Block diagram representation of an isolated power system. Block diagram representation of an isolated power system. దీంట్లో ఈ క్లోజ్డ్ బ్లాక్ డయాగ్రామ్ డ్రా చేయాలంటే కంపల్సరీగా మనకి ఏం తెలిసి ఉండాలి. మనకి ఒక బ్లాక్ డయాగ్రామ్ రిప్రజెంటేషన్ ఆఫ్ స్పీడ్ గవర్నర్ సిస్టమ్ ఒకటి, టర్బైన్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఒకటి, నెక్స్ట్ బ్లాక్ డయాగ్రామ్ రిప్రజెంటేషన్ ఆఫ్ జనరేటర్ లోడ్ మోడల్. ఈ మూడింటిని బేస్ చేసుకుని ఒక క్లోజ్డ్ బ్లాక్ డయాగ్రామ్ డ్రా చేస్తాం. ఒక క్లోజ్డ్ బ్లాక్ డయాగ్రామ్ మనం డ్రా చేస్తాం. ఆ క్లోజ్డ్ బ్లాక్ డయాగ్రామ్ ఏంది మనకి చూడండి ఒకసారి. బ్లాక్ డయాగ్రామ్ రిప్రజెంటేషన్ ఆఫ్ స్పీడ్ గవర్నింగ్ ఫర్ స్టీమ్ టర్బైన్ డెల్టా పీసీ ఆఫ్ ఎస్ దగ్గర ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఏముంది మనకి స్పీడ్ గవర్నర్ kg/1 + s × TH. టర్బైన్ యొక్క ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఏముంది మనకి kT/1 + s × TT. ఇన్పుట్ ఎక్కడ ఉందో అవుట్పుట్ ఏమేమి కనెక్ట్ చేయాలి చూడండి. డెల్టా XAFS, డెల్టా PDFS. ఎక్కడైతే మనకి స్పీడ్ గవర్నర్ సిస్టంలో డెల్టా XAFS అనేది ఉందో అక్కడ ఇది తీసుకెళ్ళి అక్కడ కనెక్ట్ చేస్తాం. అప్పుడు ఏమైంది మనకి బ్లాక్ డయాగ్రామ్ రిప్రజెంటేషన్ ఆఫ్ స్పీడ్ గవర్నింగ్ అండ్ టర్బైన్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ మోడల్ వచ్చేస్తాయి. నెక్స్ట్ డెల్టా PGS అనేది ఎక్కడ ఉంది, దానికి ఒక ఎర్రర్ డిటెక్టర్ ఉంది మళ్ళీ. నెక్స్ట్ ఏంది జనరేటర్ లోడ్ మోడల్ యొక్క ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఏంది kP/1 + s × TP ఇంటూ ఎక్కడ దేని కరెక్ట్ ఉందో డెల్టా FS. ఎక్కడైతే మనకి డెల్టా PGFS అనేది ఉందో అది తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. తీసేసి ఆల్రెడీ ఫీడ్బ్యాక్ పాత్లో డెల్టా FFS ఉంది, ఇక్కడ డెల్టా FS. ఈ రెండు డెల్టా FFSని ఏం చేస్తాం మనం కంటిన్యూగా కలిపేసేస్తాం, కంటిన్యూస్ ఉండేటట్టుగా కలిపేస్తాం. అప్పుడు మనకేంది ఒక క్లోజ్డ్ బ్లాక్ డయాగ్రామ్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఎన్ ఐసోలేటెడ్ పవర్ సిస్టమ్ వచ్చేసింది. ఎన్ ఐసోలేటెడ్ పవర్ సిస్టమ్ చూడండి. స్పీడ్ గవర్నర్ యొక్క ట్రాన్స్ఫర్ ఫంక్షన్ kg/1 + s × TG. టర్బైన్ యొక్క ట్రాన్స్ఫర్ ఫంక్షన్ kT/1 + s × TT. నెక్స్ట్ జనరేటర్ లోడ్ యొక్క ట్రాన్స్ఫర్ ఫంక్షన్ kP/1 + s × TP. ఫీడ్బ్యాక్ ఏంది 1/6. ఫీడ్బ్యాక్ ఏంది 1/6. దిస్ ఈజ్ ది బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ ఐసోలేటెడ్ పవర్ సిస్టమ్, సింగిల్ ఏరియా లోడ్ ఫ్రీక్వెన్సీ కంట్రోల్ సిస్టమ్. నెక్స్ట్ స్టడీ స్టేట్ అనాలిసిస్, డైనమిక్ అనాలిసిస్ అని రెండు ఉంటాయి. స్టడీ స్టేట్ అనాలిసిస్, ద బేసిక్ రోల్ ఆఫ్ ఆటోమేటిక్ లోడ్ ఫ్రీక్వెన్సీ కంట్రోల్. ఆటోమేటిక్ లోడ్ ఫ్రీక్వెన్సీ కంట్రోల్ అంటే ALFC, it denoted as ALFC, is to maintain a desired megawatt output of a generator unit and controlling the frequency of the large interconnection. The ALFC also helps to keep the net interchange of power between pool number at predetermined values. One of the basic objects of the loop is to maintain constant frequency in a split of changing loads. Figure 3.8 shows that there are one output and two inputs. This is also called MISO system. Output delta F, inputs delta PC, delta PD, where delta PC is equal to the change in speed changer setting, delta PD is equal to the change in load demand. The speed changer has a fixed setting, delta PC is equal to 0, and the load demand changes. This is known as free governor operation. డెల్టా పీసీ వాల్యూ అనేది మనం తీసుకుని జీరో తీసుకుని మనం ఎక్కడైతే జీరో తీసుకుని చేస్తామో దాన్ని మనం ఏంటంటే స్పీడ్ గవర్నర్ ఆపరేషన్ అంటాం. వెన్ ది స్పీడ్ చేంజర్ యాజ్ ఫిక్స్డ్ సెట్టింగ్ డెల్టా PCFS 0. డెల్టా అది చేస్తే మనం ఏమైతే ఇప్పుడు మనం ఎర్ర డిటెక్టర్ మొత్తం పోయి ఇక్కడ వచ్చింది బ్లాక్ డయాగ్రామ్. ఎర్ర డిటెక్టర్ పోయి ఫీడ్బ్యాక్ ఇలా కనెక్ట్ చేస్తాం. కనెక్ట్ చేస్తే ఏమైంది మనకు అప్పుడు బ్లాక్ డయాగ్రామ్ చూడండి. వెన్ ద స్పీడ్ చేంజర్ హ్యాస్ fixed setting delta PCFS is equal to 0. Assume that there is a small step of change of load demand delta PDFS. ఏమైంది delta PDFS is equal to delta PD/S. నెక్స్ట్ PCFS డెల్టా PCFS 0 చేసి 0 డైరెక్టివిటీ అయితే అక్కడ కనెక్ట్ చేస్తాం. kg/1 + SDG డెల్టా XFS, kT/1 + డెల్టా PDFS, kP/1 + s × TP డెల్టా F. -1/6 -1/6 అంటే ఫీడ్బ్యాక్ గెయిన్ అన్నమాట, ఫీడ్బ్యాక్ పాత్. నెక్స్ట్ ఏంది అప్పుడు డెల్టా PDFS ఈజ్ ఈక్వల్ టు ఆ రెండు మనకి
ఇవి రెండు మనకి పక్క పక్కన ఉన్నాయి కాబట్టి మనం ఏం చేస్తాం, యాడ్ చేస్తాం. యాడ్ చేయకుండా మల్టిప్లై చేస్తాం. ఏం చేస్తాం మనం, డెల్టా పీడీ ఆఫ్ ఎస్ ఎర్రర్ డిటెక్ట్ కేపీ 1 + ఎస్ ఇంటూ టీపీ డెల్టా ఎఫ్ఎఫ్ఎస్ ఏమైంది మనకి -1/r ఇంటూ కేజీ కేటీ బై 1 + ఎస్ ఇంటూ టీజీ 1 + ఎస్ ఇంటూ టీటీ. నెక్స్ట్ ఎఫ్ఆఫ్ఎస్ డెల్టా ఎఫ్ఆఫ్ఎస్ ఎట్ డెల్టా పీసీ ఆఫ్ ఎస్ ఈక్వల్ 0 అయినప్పుడు మనకు ఫార్ములా ఏంది, -కేపీ బై 1 + ఎస్ ఇంటూ టీపీ ప్లస్ కేజీ కేటీ కేపీ బై ఆర్ బై 1 + ఎస్ ఇంటూ టీజీ ఇంటూ 1 + ఎస్ ఇంటూ టీటీ ఇంటూ డెల్టా పీడీ ఆఫ్ ఎస్. నెక్స్ట్ డెల్టా ఎఫ్ స్టడీ స్టేట్ డెల్టా పీసీ ఈక్వల్ 0 అంటే స్టడీ స్టేట్ ఎస్ ఇంటూ డెల్టా ఎఫ్ ఆఫ్ ఎస్ ఎక్స్ టెన్స్ టు 0 డెల్టా పీసీ ఆఫ్ ఎస్ ఈక్వల్ 0 చేస్తే మనం ల్యాబ్లో ట్రాన్స్ఫార్మ్ ఏం చేస్తే మనం ఏమైంది మనకి డెల్టా ఎఫ్ ఆఫ్ ఎస్ డెల్టా ఎఫ్ స్టడీ స్టేట్ పీసీ ఆఫ్ డెల్టా పీసీ ఆఫ్ 0 ఈక్వల్ టు కేపీ బై 1 + కేజీ కేటీ కేపీ బై ఆర్ ఇంటూ డెల్టా పీడీ వైల్ the gain kT is fixed for the turbine and keep is fixed for the power system. Kg is the speed governor gain is easily adjustable by changing lengths of the various links. Let be the assume for kg, kt is equal to 1. ఎక్కడైతే మనకి కేజీ కేటీ కనపడే అక్కడ 1గా సబ్స్టిట్యూట్ చేస్తే కేపీ ఈజ్ ఈక్వల్ టు 1/t, డి ఈజ్ ఈక్వల్ టు డో పీబీ బై డో ఎఫ్, డెల్టా ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు -1/d + 1/r ఇంటూ డెల్టా పీడీ. డెల్టా పీడీ అటువంటి కేజీ కేటీ ఎక్కడైతే ఉందో అక్కడ 1 పెట్టుకుందాం. నెక్స్ట్ కేపీ కనపడితే 1/d పెట్టండి. అక్కడ కేపీ కనపడితే 1/d పెట్టండి. 1/d పెడితే ఏమైంది మనకి కేపీ వాల్యూని కామన్ తీద్దాం. కేపీ కామన్ 1/1 కేపీ ప్లస్ కేజీ కేటీ బై ఆర్ ఇంటూ డెల్టా పీడీ. అప్పుడు ఏమైంది 1/1 కేపీ అంటే ఏంది మనకి డి కదా, డి ప్లస్ 1/r అంటే కేజీ కేటీ వాల్యూ 1 అన్నారు కదా, 1/r ఇంటూ పీడీ దట్ ఈజ్ ఇది. నెక్స్ట్ కన్సిడర్ ఏ స్టెప్ చేంజ్ ఇన్ స్పీడ్ గవర్నర్ సెట్టింగ్ అండ్ ది లోడ్ రిమైన్స్ కాన్స్టెంట్. అంటే డెల్టా పీసీ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా పీసీ బై ఎస్ అండ్ డెల్టా పీడీ ఆఫ్ ఎస్. ఇంకో ఎర్రర్ డిటెక్ట్ ఉందిగా, దాన్ని 0 చేస్తాం స్టడీ స్టేట్ కండిషన్లో. దాన్ని 0 చేస్తే ఇప్పుడు ఈ 3 కండిషన్లు ఎలా ఉన్నాయి, 3ని మల్టిప్లై చేస్తాం. మల్టిప్లై చేస్తే మనకి వచ్చే ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఏంటి మనకి చూడండి, డెల్టా ఎఫ్ ఆఫ్ ఎస్ ఎక్కడ ఎట్ డెల్టా పీడీ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ 0 కేజీ కేటీ కేపీ బై 1 + ఎస్ ఇంటూ టీజీ 1 + ఎస్ ఇంటూ టీటీ 1 + ఎస్ ఇంటూ టీపీ ప్లస్ కేజీ కేటీ కేపీ బై ఆర్ ఇంటూ డెల్టా పీసీ ఆఫ్ ఎస్. డెల్టా ఎఫ్ స్టడీ స్టేట్ డెల్టా పీడీ ఈజ్ ఈక్వల్ 0 ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ ఇంటూ డెల్టా ఎఫ్ ఆఫ్ ఎస్ ఎస్ టెన్స్ టు 0 డెల్టా పీడీ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ 0 అంటే కేజీ కేటీ కేపీ బై 1 + కేజీ కేటీ కేపీ బై ఆర్ ఇంటూ డెల్టా పీసీ వేర్ కేజీ అండ్ కేటీ ఈజ్ ఈక్వల్ 1 కేపీ ఈజ్ ఈక్వల్ 1/d అంటే ఎఫ్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ డెల్టా ఎఫ్ ఈజ్ ఈక్వల్ 1/d + 1/r ఇంటూ డెల్టా పీసీ. ఇందాకేంది డెల్టా పీసీని 0 చేసినప్పుడు ఎఫ్ ఆఫ్ ఎస్ వాల్యూ -1/d + 1/r ఇంటూ డెల్టా పీడీ. ఇక్కడ డెల్టా పీడీ వాల్యూని 0 చేసినప్పుడు 1/d + 1/r ఇంటూ డెల్టా పీసీ. ఈ రెండింటిని తీసుకెళ్ళి మనం ఏం చేస్తాం, ఇఫ్ ద స్పీడ్ చేంజర్ సెట్టింగ్ ఈజ్ చేంజ్డ్ బై డెల్టా పీసీ వైల్ ద లోడ్ డిమాండ్ చేంజెస్ బై డెల్టా పీడీ ద స్టడీ స్టేట్ ఫ్రీక్వెన్సీ చేంజెస్ ఈజ్ అప్టైన్డ్ బై సూపర్ పొజిషన్ థియరం. డెల్టా ఎఫ్ ఇది డెల్టా ఎఫ్ ఇది డెల్టా ఎఫ్ అంటే డెల్టా ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు రెండింటిని ఎడిషన్ చేసి -1/d + 1/r ఇంటూ డెల్టా పీడీ ప్లస్ 1/d + 1/r ఇంటూ డెల్టా పీసీ. డెల్టా పీసీ మైనస్ డెల్టా పీడీ 1/d + 1/r అనేది కామన్ తీస్తే ఏమైతే మనకి ఇక్కడ డెల్టా పీసీ మైనస్ డెల్టా పీడీ వచ్చేసింది. అదే స్టడీ స్టేట్ లోడ్ ఫ్రీక్వెన్సీ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ స్పీడ్ గవర్నింగ్ సిస్టమ్ ఇదనమాట. ద బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ ఫిగర్ 3.2 రెడ్యూస్డ్ లిమిటేషన్ ఆఫ్ ఫిగర్ 3.10 అనమాట. ఇదే బ్లాక్ డయాగ్రామ్ స్టడీ స్టేట్ కండిషన్లో.
కండిషనల్ డెల్టా పీసీఎఫ్ఎస్ అనేది 0 ఒకసారి చెప్తాం. నెక్స్ట్ డెల్టా పీడిఎఫ్ఎస్ తీసేసి అండ్ సూపర్వైజ్ డెల్టా ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 1/d+1/r ఇన్ బ్రాకెట్ ఆఫ్ డెల్టా పీసీఎఫ్ఎస్ మైనస్ డెల్టా పీడిఎఫ్. సో వచ్చేస్తాం.